నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని చూసేందుకు భక్తులు పోటెత్తారు. సాధారణ శివ దీక్ష భక్తులతో ఆలయ క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి శివ దీక్ష భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే చంద్రవతి కళ్యాణ మండపంలో గంటల తరబడి ఎదురు చూశారు. ఉదయం 10 గంటలైనా దర్శనం జరగకపోవటం, క్యూ లైన్లు నిలిచిపోవటంతో భక్తుల్లో ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి? ఒప్పుకొని నీళ్ళు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రైలు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు. ఇలా చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసే లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి దయచేసి ఒక్క గుళ్ళె కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు జరుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. చంద్రవతి కళ్యాణ మండపం వైపు క్యూ లైన్ల నుంచి శివదీక్ష భక్తులు, పుష్కరిణి ఇనుపగేటు వద్ద సాధారణ భక్తులు గేటు పైకి ఎక్కి నేరుగా కృష్ణదేవరాయ గోపురం వైపు ఒకేసారి రావటంతో పరిస్థితి అదుపు తప్పింది. వందల సంఖ్యలో భక్తులు ఇనుప గేట్లను బలవంతంగా నెట్టేసి ఆలయంలోకి చొచ్చుకెళ్లారు. వీరిని యంత్రాంగం కట్టడి చేయలేకపోయింది. సాయంత్రం 5 గంటల వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. కొందరు భక్తులు గోపురం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దేవస్థానం ఈవో చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ తరపున ఉత్సవాల ప్రత్యేక అధికారిగా రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ని నియమించారు. ఆయన ధ్వజారోహణంలో పాల్గొన్న తర్వాత తిరుగు ముఖం పట్టారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అందుబాటులో లేరు. ఈవో ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు ఆలయం వద్దకు వచ్చి రద్దీని చక్కదిద్దే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆలయ పరిసరాల్లో సరిపడా పోలీసు అధికారులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవటం, క్యూ లైన్లు, ఇంజనీరింగ్ అధికారులు ఆలయం వైపు గేట్లను సక్రమంగా నిర్మించకపోవటం వంటి లోపాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచి
మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి, ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం గాజులు వేసుకొని కూర్చోమని స్వామి, ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? భక్తులు ఈ రోజు ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం. పశువులు కూడా స్పర్శ దర్శనానికి ఆలస్యం అవుతుండటంతో శివదీక్ష భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ గోపురం వద్దకు చేరుకోగా ఆగ మేఘాల మీద తన సిబ్బందితో సాయంత్రం అక్కడికి వచ్చిన ఏఎస్పీ యుగంధర్ బాబు శివదీక్ష భక్తులపై లాఠీచార్జ్ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో భక్తులు అక్కడే బైఠాయించి ఏఎస్పీ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో ఉన్న భక్తులపై దాడి చేసిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.